తమిళ హీరోల మధ్య రెమ్యునరేషన్ వార్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో హీరో సినిమాకు 200 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. విజయ్ ఎంత అడిగినా ఇస్తున్నారు. రజనీకాంత్ ఎంత కావాలన్నా రెడీ అంటున్నారు. అజిత్ కు అడగకుండానే పారితోషికం పెంచేస్తున్నారట. రెమ్యునరేషన్ విషయంలో మరోసారి రజనీకాంత్ తన రేంజ్ చూపించినట్లు కోలీవుడ్ లో గట్టిగా ప్రచారం సాగుతోంది. జైలర్ తో గొప్ప కంబ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదు అన్నాడట. దాంతో నిర్మాతలు సూపర్ స్టార్ కు అక్షరాల 250 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. రజనీకాంత్ కు ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అనే పేరుంది. అయితే ఇదంతా గతం. కొన్నేళ్లుగా రజనీకాంత్ ఫామ్ కోల్పోయారు. కబాలి తర్వాత మార్కెట్ కుప్పకూలింది. దాంతో రజనీకాంత్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. కానీ జైలర్ రిలీజ్ తర్వాత సూపర్ స్టార్ మళ్లీ పాత రోజులను కోలీవుడ్ గుర్తు చేశారు. ఇప్పుడు సినిమాకు 250 కోట్ల పారితోషికం తీసుకుంటూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు. సూపర్ స్టార్ అనే కాదు, తమిళ హీరోల రెమ్యునరేషన్ ఈ మధ్య కాలంలో చుక్కలనంటుతోంది. దళపతి విజయ్ సినిమాకు 50 కోట్లు పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నాడనే టాక్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గోట్ మూవీకి 200 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక అజిత్ కూడా తన పారితోషికాన్ని 160 కోట్లకు తీసుకొచ్చాడట. త్వరలో అజిత్ కూడా 200 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.